ఫాస్టింగ్ అనేది ఎలా అయితే ఇప్పుడు మనం ధ్యానం, మనం మైండ్ ఫాస్టింగ్, సైలెన్స్ క్రియేట్ చేస్తున్నాం, బాడీలో ఎప్పుడైతే ఫాస్ట్ చేస్తామో మనం మన బాడీ రిపేర్ అవ్వడం మొదలెడుతుంది, న్యూ బ్రెయిన్ సెల్స్ క్రియేట్ అవుతాయి. సో ఏదైనా క్రానిక్ డిసీజెస్, ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ నీ పెయిన్ కానివ్వండి, మెన్స్ట్రువల్ సైకిల్ పెయిన్స్ కానివ్వండి, ఎక్స్ట్రీమ్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, ఈవెన్ డయాబెటీస్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు కూడా చేశారు లాస్ట్ టైం. అండ్ ఇట్ విల్ స్టార్ట్ హీలింగ్, ఎందుకంటే ఫైనలీ బాడీకి టైం దొరుకుతుంది ఇవన్నీ హీల్ చేయడానికి. సో యూ విల్ ఫీల్ మచ్ లైటర్, మచ్ క్లారిటీ, బ్రెయిన్ ఫాగ్ అనేది పోతుంది, మోర్ క్లియరర్ అండ్ కంప్లీట్ డీటాక్స్. మన క్రేవింగ్స్, పెస్టిసైడ్స్, కడుపులో ఎవ్రీడే మనం ఒకటే తింటూ ఉంటే పెస్టిసైడ్స్ వస్తాయి, అవన్నీ క్లియర్ చేసుకుంటాం. సో ఒక గట్ క్లీనింగ్ అవుతుంది. గట్ అంటే యువర్ ఇంట్యూవిషన్, సో స్ట్రాంగ్ ఇంట్యూవిషన్. సో ఎవ్రీవే ఇట్స్ వెరీ, అందుకే మనం పురాణ కాలంలో వ్రతాలు చేసేవారు, మన డీటాక్స్ కోసం. మనం ఈ నెక్స్ట్ జనరేషన్లో ఆ వ్రతం ఏంటి, అదేంటి, ఇదేంటి అనుకుంటాం, బట్ ఇట్ ఆల్సో డెవలప్స్ యువర్ విల్ పవర్.